హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్05. నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? రండి, ఈరోజు ఏపీఎంసీ యార్డ్ యశ్వంత్పూర్ బెంగళూరు మార్కెట్లో ఉల్లి, వెల్లుల్లి, ఆలు, అల్లంతో పాటు కొబ్బరికాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఈరోజు డేట్ 30 ఏప్రిల్ 2025 అన్నమాట. మార్కెట్లో ఉల్లిపాయలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి ఫ్రెండ్స్, కాకపోతే కొనే వాళ్ళే లేరు. ఈ రేట్లు అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. 500 ఇస్తే మీకు మంచి ఉల్లిపాయలు వస్తాయన్నమాట. ఇవన్నీ 400 ఫ్రెండ్స్, ఇక్కడ కనపడతా ఉండేవి 400, 450కి 50 కేజీలు ఇస్తారనమాట. బస్తా 50 కేజీలు. చూడండి, ఇవన్నీ యాక్షన్కి పెట్టారు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఉల్లిపాయలు ఇవన్నీ 500 లోపలే ఉన్నాయి. 600, 700 ఏదో ఒక్కో చోట చాలా మంచి క్వాలిటీ, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటే 700 పలికిందనమాట. రెండు చోట్ల, మిగతా అంతా 600 పైన లేదనమాట. ఇవి చూడండి, 350 రూపాయలు 50 కిలోలకి. ఇవి 400, అవి 450 రూపాయలు అనమాట. అటు పక్కన ఉన్నవి 500. ఇలా ఉన్నాయి ఉల్లిపాయల ధరలు అయితే. మార్కెట్లో కొనే వాళ్ళే లేరు ఫ్రెండ్స్. మార్కెట్ వాళ్ళు, రైతులు అయితే అడుక్కుంటారనమాట వ్యాపారస్తులను, కొనండి అని. ఐటెం మొత్తం అలానే ఉంది, కొనే వాళ్ళే లేరు. ఐటెం అయితే ఎక్కువగా వస్తూ ఉంది. కొంతమంది రైతుల మొహాలు అయితే చూడలేమన్నమాట, ధరలు లేవని. పాపము, కష్టపడి పండించిన పంటలు కదా. ఇక్కడ రీటైల్ వాళ్ళకైతే మంచి లాభం అన్నమాట. ఇటు మండీ వాళ్ళకి కానీ, పెద్ద వ్యాపారస్తులకు కానీ, రైతులకు కానీ ఏం లాభం ఉండదు ధరలు లేకపోతే. రీటైల్ వాళ్ళు అయితే తక్కువ కొని ఎక్కువ అమ్ముకుంటారనమాట. మండీల వాళ్ళకి కమిషన్ రాదు. రైతులకైతే అసలు వాళ్ళు పండించిన ఖర్చులకు అవి కూడా రావన్నమాట, కష్టపడి పండించుంటారు. ఇవన్నీ బీజాపూర్ ఉల్లిపాయలు అన్నమాట. చూడండి, ఇక్కడ కూడా ఎన్ని ఉల్లిపాయలు ఉన్నాయి. మామూలుగా అయితే గుంపులుగా ఉండేవాళ్ళు కొనేవాళ్ళు. ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నారు. నిన్న అయితే ఇంకా తక్కువ ఉన్నాయంట రేట్లు. 300, 400, 500 టాప్ పలికిందంట నేను నిన్న మార్కెట్కి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఈరోజు వెళ్ళాను. చూడండి, ఇవి 150 రూపాయలు అంట 50 కిలోలకి. సైజ్ చిన్నగా ఉన్నాయి ఇవి, మీకు వీడియోలో కాస్త పెద్దగా కనపడతా ఉన్నాయి. అటు పక్కన ఉన్నది 200 రూపాయలు 50 కిలోలకి. చూడండి, ఇవి 200 రూపాయలు. ఆక్షన్ లేకుండా అలానే ఇచ్చేస్తూ ఉన్నారనమాట, కొనేవాళ్ళు లేరు కాబట్టి. అవి కూడా 200 అన్నమాట. చూడండి, బాగున్నాయి క్వాలిటీ అయితే. సైజ్ మాత్రమే చిన్నది. 250 రూపాయలకి 50 కిలోలు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొనే వాళ్ళే లేరు ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే బళ్ళన్నీ వచ్చేసి ఉన్నాయన్నమాట, లోడ్లు లారీలు. ఎవరైనా కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ప్రాసెస్ ఆఫ్ బయ్యింగ్ వీడియో చేయమని పెట్టారు ఒక సబ్స్క్రైబరు. ప్రాసెస్ ఏమి ఉండదు బ్రో, అక్కడ యాక్షన్ జరుగుతూ ఉంటుంది, మనం పాడుకోవడం అంతే. పాడుకుంటే మళ్ళీ వాళ్ళు మనకి రసీదు ఇస్తారనమాట. ఆ రసీదుకు డబ్బులు కట్టేస్తే మన ఐటెం చూసుకోవచ్చు. కాకపోతే కొనే ముందు మీరు ఏ ఐటెం కొంటా ఉన్నారని చూసుకోవాలన్నమాట. ఆ కుప్పల పక్కన ఇక్కడ సంచులు కనపడతా ఉన్నాయి కదా, వాటి మీద రాసి అయితే పెట్టుంటారనమాట. ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఆ లాట్ నెంబరు అవన్నీ అవి చూసుకోవాలన్నమాట. ఆ లాట్లో మీకు ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని కొనొచ్చు. ఒకవేళ 100 ఉంటే మీరు 50 బస్తాలు కావాలన్నా కొనొచ్చు, 10 కావాలన్నా కొనొచ్చు అన్నమాట. కాకపోతే లాట్ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. యాక్షన్ అయిన వెంటనే మీరు రసీదు తీసుకోవాలన్నమాట. ఓ పేపర్లో రాసిస్తారనమాట, మీ లాట్ నెంబర్, ఎన్ని బస్తాలు కొన్నారు, ఎంత ధరకని. అక్కడ అడ్వాన్స్ ఇస్తే సరిపోతుంది, ఓ 200, 300 అలా. రేట్ ఎక్కువగా ఉంటే 2000, 3000 కూడా ఇవ్వాల్సి వస్తుందన్నమాట. చూడండి, ఇవన్నీ 500 లోపలే ఉన్నాయి. ఇవన్నీ చూడండి పెట్టారనమాట, ఇవన్నీ అమ్మడానికి పెట్టినవే. ఆ లాట్లలో నుంచి ఒక్కో బస్తా ఇలా బయట పెట్టుంటారనమాట శాంపుల్కి. దాన్ని చూసి మనం యాక్షన్లో కొనాలన్నమాట. మీరు కావాలంటే ముందే చూసి ఆ లాట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా 2-3 బస్తాలు తెచ్చిపోయమన్నా శాంపుల్ క్వాలిటీ చెక్కి వేస్తారనమాట. చూడండి, ఇక్కడ అదే విధంగా తెస్తూ ఉన్నారు క్వాలిటీ చెక్ చేయడానికి. ఒంటెత్తు బండ్లు ఉన్నాయి. ఇంకా కూలీలు అయితే మీకు చిన్న బళ్ళకైతే 15 రూపీస్ తీసుకుంటారు, పెద్ద బళ్ళకైతే 20 రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్. వెల్లుల్లి అయితే మార్కెట్లో కనిపించడం లేదు ఫ్రెండ్స్, చాలా తక్కువ అయితే వస్తూ ఉంది. మొత్తం ఉల్లిపాయలే నిండిపోయాయి. ఇంకా పొటాటోస్ అయితే రేట్లు కాస్త పెరుగుతూ ఉన్నాయి. ఇంకా ముందుకెళ్దాము. ఇది ఉల్లిపాయల మధ్యలో ఒక షాప్ ఉంది. ఇవన్నీ 1000 రూపాయలు అంట 50 కిలోలకి. ఇలాగే ముందుకెళ్తే పొటాటో మార్కెట్ వస్తుంది. చూడండి, ఇదే పొటాటో మార్కెట్. మీరు ఇక్కడ రైట్కి వెళ్ళినా లెఫ్ట్కి వెళ్ళినా మొత్తం పొటాటోస్ ఉంటాయన్నమాట. మధ్యలో వెల్లుల్లి, అల్లం కూడా ఉంటుంది. పొటాటోస్ అయితే 800 నుంచి 1200 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ 50 కిలోలకి.
మార్నింగ్ ఆక్షన్ జరుగుతుంది. ఆక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళీ మనం వాళ్ళ ధరలు చెప్తే దాంట్లో బేరమాడి కొనుక్కోవాలన్నమాట. ఆగ్రా గడ్డలు అయితే 100 రూపాయలు తక్కువ ఉంటాయి. మన లోకల్ గడ్డలు అయితే 100 రూపాయలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. వెల్లుల్లి ధరలు అయితే 100 నుంచి 120, 80 నుంచి 120 మధ్యలో ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఉన్నాయి. రాను పెరగచ్చు ఫ్రెండ్స్ వెల్లుల్లి అయితే. ఉల్లి అయితే ఇంకా ఈ నెల మొత్తం చెప్పలేం, కానీ వెల్లుల్లి అయితే ఇంకా పెరగచ్చు. పొటాటోస్ కూడా 1200 వరకు రీచ్ అయిపోయాయి ఫ్రెండ్స్. మంచివి అయితే 1200 పెట్టాలి. వెల్లుల్లి షాప్లో మాత్రమే కొంచెం స్టాక్ కనపడతా ఉంది. మిగతా షాపుల్లో మొత్తం అసలు స్టాకే లేదన్నమాట. చూడండి, ఇవన్నీ 100, 120 అలా ఉన్నాయి కిలో. ఇంకా మీకు ఇలాంటివి కూడా దొరుకుతాయన్నమాట. పొట్టి విప్పిన వెల్లుల్లి రెమ్మలు అంటారు కదా, అవి ఈ కిలో 70 రూపాయలు, 80 రూపాయలు అలా అమ్ముతూ ఉన్నారు. ఇలాంటి బస్తాలు కూడా దొరుకుతాయి. మీరు బల్క్లో కొనాలంటే కొనవచ్చు ఫ్రెండ్స్. ఇవి రేట్ తక్కువ, మనకు వేస్టేజ్ తక్కువ కూడా ఉంటుంది. లాభం అయితే వస్తుంది ఫ్రెండ్స్. అల్లం అయితే 1000 రూపాయల నుంచి 1800 వరకు ఉంది ఫ్రెండ్స్. చెక్క అల్లం అయితే కాస్త రేట్ ఎక్కువగా ఉంటుంది, ఎర్రదంటారు కదా అది. మిగతాది అయితే 1000 రూపాయలు, 1200 అలా కూడా ఉంది. మీకు 1000 నుంచి 1800 వరకు అల్లం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ అల్లము, పొటాటోస్ ఇవి రెండు ఒకే చోట ఉంటాయన్నమాట. మధ్య మధ్యలో అల్లం కనపడుతూ ఉంటుంది. అల్లం 60 కిలోలకు ఫ్రెండ్స్ రేటు. అల్లము పొటాటోస్లో రేట్ అయితే మార్పులు ఏం కనపడట్లేదు. వెల్లుల్లి పెరుగుతూ పోతూ ఉంది, ఉల్లి అయితే తగ్గుతూ పోతూ ఉందన్నమాట. ఉల్లి మార్కెట్లో ధరలు ఉంటేనే ఫ్రెండ్స్ బిజినెస్ అయి జరిగేది, అంటే రొటేషన్ డబ్బులు జరిగేది. రేట్లు తక్కువ ఉంటే ఏం జరగదన్నమాట. చూడండి, పొటాటోస్ ఇవన్నీ 1000 రూపాయలు అన్నమాట. 1000, 800, 1200 ఈ మధ్యలో ఉన్నాయి. ఇంకా నాకు ఈ పలక మీద వాళ్ళు బస్తాలు తీసుకెళ్ళేటప్పుడు అయితే భయం వేస్తుందన్నమాట, ఎక్కడ ఇరిగిపోతుందో అని. ధైర్యం చాలా ఉండాలి. చూడండి, మేమైతే వీటిలో 91 బస్తా కొన్నాము. 121 ఉన్నాయి. ఎవరో మిగతా కొనేశారన్నమాట. 30 బస్తాలు, 91 మిగిలాయి. 239 నంబర్ లాట్లో 91 బస్తాలు అయితే కొన్నామన్నమాట మా కస్టమర్కి. ఇలా పెట్టుంటారనమాట. చూసుకోవాలి మీరు లాట్ నెంబరు. కొనేక ముందే మేమైతే ఇలా వెళ్ళి చూసుకుంటాం ఐటమ్ ఎక్కడుంది, బస్తాలన్నీ శాంపుల్ లాగే ఉన్నాయా అని. డౌట్ వస్తే ఒకవేళ తీసుకొచ్చి ఇంకో బస్తా, మనం చూపించిన బస్తా తెచ్చి వేస్తారనమాట. చూడండి, ఈ పలక అయితే ఎంత పల్చగా ఉందో, విరిగిపోతుందేమో అని భయం వేస్తుంది నాకైతే. కానీ మోసే వాళ్ళు అయితే బాగా ధైర్యంగా తీసుకెళ్తారనమాట. వెల్లుల్లి మార్కెట్లో చూడండి ఫ్రెండ్స్, ఐటమ్ అయితే చాలా తక్కువగా ఉంది. మొత్తం బస్తాలన్నీ బయట పెట్టుండే వాళ్ళు అనమాట. ఇక్కడైతే చాలా ఖాళీగా ఉంది వెల్లుల్లి మార్కెట్. ఈ ముందు కనబడేవి అన్నీ వెల్లుల్లి మార్కెట్సే అన్నమాట. స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది. ఏదో ఒక్క మండీలో మాత్రమే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడైతే చాలా తక్కువ ఉంది. రేట్లు అయితే పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే స్టాక్ రావడం లేదు. ఇంకా చూడండి, ఈ ఆనియన్స్ అయితే కొనేవాళ్ళు లేరు ఫ్రెండ్స్. 10 అయింది టైం అయితే, ఇంకా అలానే ఉంది. మామూలుగా రెగ్యులర్ డేస్లో అయితే రేట్లు ఉంటే అవన్నీ ఖాళీ అయిపోయావన్నమాట. స్టాక్ ఎక్కువగా వస్తూ ఉంది కాబట్టి రేట్లు లేవు ఫ్రెండ్స్. అలాగే ఎక్స్పోర్ట్ కూడా ఆగిపోయిందనమాట. ఎక్స్పోర్ట్కి వెళ్తే మనకి ఉల్లిపాయలు అయితే ధరలు పెరుగుతాయి. చూడండి, మొత్తం అందరూ ఖాళీగా ఉన్నారు, కొనేవాళ్ళు లేరు. కూలీలు, రైతులు, మండి వాళ్ళే ఉన్నారు. ఇంకా కొబ్బరికాయలకు వస్తే ధరల్లో మార్పులు అయితే లేదు ఫ్రెండ్స్. 50 రూపాయల నుంచి 65 రూపాయల మధ్యలో ఉన్నాయి. పీచు ఎక్కువగా ఉంటే రేట్ తక్కువగా ఉంటుంది, పీచు తక్కువ ఉంటే రేట్ ఎక్కువ అనమాట. మీకు కిలోకి 2, 3 వచ్చేవి కూడా దొరుకుతాయి, 4 వచ్చేవి కూడా దొరుకుతాయి. ఇలా సైజులు బట్టి రేట్ ఉంటుందన్నమాట. మీరు బేరం ఆడి కొనుక్కోవాలి. ఇవన్నీ కొత్త కొబ్బరికాయలు అనమాట. ఇప్పుడిప్పుడే మార్కెట్ స్టాక్ ఎక్కువగా వస్తూ ఉంది. ఒక ఫ్రెండ్ అయితే అడిగాడు రాజమండ్రి నుంచి తీసుకురావచ్చని. మీరు అక్కడే అమ్ముకుంటే బెటర్ బ్రదర్. ఇంత దూరం తీసుకొచ్చి రావడం అంటే మీకు ట్రాన్స్పోర్ట్కే ఎక్కువ అవుతుంది. ఇక్కడ తీసుకొచ్చి అమ్మడం అంటే మీరు అక్కడే అమ్ముకుంటే బెటర్, మీకు మంచి రేట్ అయితే వస్తుంది. ఆ సైడే కొబ్బరికాయల రేట్ అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న సైజ్ అయితే మనకు 15 రూపాయలు, 15 రూపీస్ పడుతుందో కాయ. అక్కడ ఎంత పడుతుందో కామెంట్ చేయండి. చూడండి, ఇవన్నీ ఎవరో కొని తీసుకెళ్తా ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్.